ఎలా ఉందన్న ట్రైలర్? చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా హిస్టారికల్ మూవీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ తో పాటు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని అర్థమైంది. చాలా బాగుంది. ఎలా ఉంది ట్రైలర్? సూపర్ సూపర్ సూపర్. ట్రైలర్ ఎలా ఉంది? అదిరిపోయింది బ్రదర్. ట్రైలర్ అదిరిపోయింది. అదిరిపోయింది. ట్రైలర్ ఎలా ఉంది? అదిరిపోయింది. పవర్ స్టార్ ఫ్యాన్ గా పండగ చేసుకోవచ్చు. ఇంకా ట్రైలర్ అదిరిపోయిందా? ట్రైలర్ ఎలా ఉంది? చింపేసింది అంతే. ట్రైలర్ అదే ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ ఎలా ఉంది బాబు? ట్రైలర్ ఎలా ఉంది? సూపర్ మైండ్ బ్లోయింగ్ బా. ట్రైలర్ ఎలా ఉందండి? చాలా బాగుందన్నా. బాగుందా? బాగుంది. ట్రైలర్ ఎలా ఉందండి? బాగుందన్నా. ట్రైలర్ ఎలా ఉంది? బాగుంది. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చాలా బాగుంది. 100% సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ సూపర్ గా ఉంది. జూలై 24 తుఫాన్ రాబోతుంది. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ సూపర్ గా ఉంది. పాన్ ఇండియా రికార్డులు అయితే ఇంకేవి ఉండవు, మొత్తం బద్దలైపోతాయి. ట్రైలర్ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ ఉన్న ట్రైలర్. సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ కొడతారు ఖచ్చితంగా. ఓకే. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ అయితే సూపర్ ఉందన్నా. వేరే లెవెల్లో ఉంటది నాకు సినిమా. అంతేనా? ట్రైలర్ ఎలా ఉంది? ర్యాంప్ బ్రో, ర్యాంప్ అంతే. అంతేనా? ర్యాంప్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారా? ఏ ఒక దేవుని చూసినట్టే ఉంది. ర్యాంప్ అంతే. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? వింటేజ్ పవన్ కళ్యాణ్ అంతే. తగలబడి పోతే థియేటర్ 2024 పోవాలి. బ్రో డైరెక్ట్ ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. గూడూరులో హంగామాగా ఫ్యాన్స్ ఈ రోజు టపాకాయలు కాల్చి మరి ట్రైలర్ ని చూడటం జరిగిందనమాట. గూడూరు పట్టణంలోని ఫ్యాన్స్ ట్రైలర్ గురించి ఏమనుకుంటున్నారు, ట్రైలర్ ఎలా ఉంది అనేది ఫ్యాన్స్ ని అడిగి ఒకసారి రివ్యూ తీసుకుందాం. సో మన మధ్య ఫ్యాన్స్ ఉన్నారు, మనల్ని అడిగి రివ్యూ తీసుకుందాం. ఎలా ఉందండి ట్రైలర్? ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ముందుగా చెప్పాలంటే ట్రైలర్ గురించి చెప్పాలంటే ప్రతి సినిమా హీరో ట్రైలర్ రిలీజ్ అవుద్ది, కానీ మా సినిమా హీరో రిలీజ్ కి మేము పిలవక ముందు కూడా 100 మంది ఈ రోజు జనాభా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని నిన్న సాయంత్రం నుంచి మాకు ఫోన్లు చేస్తూ అన్న రిలీజింగ్ ఎప్పుడన్నా, ట్రైలర్ రిలీజింగ్ అన్న ఎప్పుడన్నా అని చెప్పి మమ్మల్ని చాలా మంది అడిగారు. అదే విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉన్నారో అదే విధంగా ట్రైలర్ ఎలా ఉంది అంటే మాకు మాటలు లేవు. అదిరిపోతుంది ట్రైలర్. 24 సినిమా ఎలా ఉంటుందని దీని ట్రైలర్ ని మనం చూసుకుంటే అసలు చెప్పిన మాట్లాడేదానికి కూడా మాటలు లేకుండా పోతున్న విధానంగా తీసారు ట్రైలర్. చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే గుర్తింపు ఉంది, ఎంత గ్యాప్ తీసుకున్నా హిట్ అనేది బంపర్ హిట్ అవుతుంది అని చెప్పి ఇదే విధంగా ఈ రోజు అంత హిట్ అయింది ట్రైలరే. ఇంకా సినిమా ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవాలా. మన మధ్యలో సీనియర్ ఫ్యాన్స్ మునిగిరీష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ట్రైలర్ ఎలా ఉంది, అసలు ఈ సినిమా బడ్జెట్, అదే విధంగా నిర్మాత గురించి, అదే విధంగా డైరెక్టర్ గురించి, ఈ సినిమా ఎలా హిట్ అవుతుంది ఏంటి దాని గురించి మునిగిరీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది సార్ ట్రైలర్ ఏంటి? ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. ఎంతో కొన్ని వందల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ ట్రైలర్ కి ఇచ్చేశారు. ఖచ్చితంగా ఇది ఒక హిస్టారికల్ మూవీ. గతంలో క్రిష్ అనేటువంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఆల్మోస్ట్ 80% ఈ సినిమాని చిత్రీకరించాడు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక హిస్టారికల్ మూవీ. పాత రోజుల్లో వాళ్ళు పాలించేటువంటి పాత రోజుల్లో ఉన్నటువంటి అరాచకాలని ఎండగట్టేటువంటి ఒక నాయకుడు పుట్టి వాళ్ళ అరాచకాలను అరికట్టేదానికి పుట్టినటువంటి సినిమా ఇది. ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని హిస్టారికల్ మూవీగా చూడాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలా బిజీగా ఉండి సినిమా ఆలస్యమైనా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్ గా ఈ సినిమా కొరకు. ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ లేట్ అయింది, అదే విధంగా పోస్ట్ పోన్ కూడా 2-3 సార్లు ఒక 2 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అనమాట. సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు సార్ పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద కొంతమంది ఏంటంటే వేరుగా యాంటీగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి మంచితనం ఈ రాష్ట్రం అంతా తెలుసు. ఒకప్పుడు తనతో సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయినటువంటి నిర్మాత రత్నం గారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమా అవకాశం ఇచ్చాడు. అనుకోని పరిస్థితుల్లో ఎన్నికలు రావడం, ఈ రాష్ట్రం అన్యాయం అయిపోవడం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నా సినిమా ముఖ్యం కాదు, నా నిర్మాత ముఖ్యం కాదు,
ఈ ప్రజలని ఈ బాధల నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో 2-3 సంవత్సరాలు రాజకీయాల మీదే దృష్టి పెట్టిన దానివల్ల ఈ సినిమా ఆలస్యం అయింది. నిర్మాత నష్టపోయాడని తెలిసి తను తీసుకున్న రెమ్యూనరేషన్ లో 11 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడా కూడా రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చినటువంటి మొట్టమొదటి హీరో పవన్ కళ్యాణ్ గారు. సినిమా నష్టపోతే హీరోకి ఏమీ సంబంధం లేదు, అయినా కూడా తన సినిమా ద్వారా ఎవరు నష్టపోకూడదని మొట్టమొదటి ప్రారంభించాడు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. తనకు వచ్చిన డబ్బునంతా కూడా తను కష్టపడి అని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు అదేవిధంగా సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో వారు ఏమంటారో చూద్దాము. సార్ ఎలా ఉంది ట్రైలర్? చాలా అద్భుతంగా ఉందండి. కానీ ఎప్పుడో రావాల్సిన సినిమా ఈ రోజు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. ఆయన హిట్ కొడుతున్నారు ఈ సినిమాతో. ఈ తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి ఆయన మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారు. ఆయన నటన కానీ, ఈ ఫైట్స్ కానీ ఈ అభిమానులు అలరిస్తాయని మేము తెలియజేసుకుంటాం. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమాలోని డైరెక్షన్ గురించి, అదే విధంగా ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి మీరు ఎట్లాగా భావిస్తున్నారు? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ టేకప్ ఏమైనా చూపించారా ఏంటి? ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కారణంగా ఎంఎం కీరవాణి గారిని ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత. ఆయన సారథ్యంలో పాటలు గతంలో రిలీజ్ అయినటువంటి ప్రేక్షకుల మనసును చొరగొన్నాయి. అదేవిధంగా ఈ సినిమాకి 2 డైరెక్టర్లు. మొదటిగా ఏంటంటే ఈ క్రిష్ గారి ఈ డైరెక్షన్ లో ఈ సినిమా దాదాపు 80% పూర్తయింది. మధ్యలో ఈ డేట్స్ కారణంగా కళ్యాణ్ గారు ప్రజాసేవకు రావడంతో ఈ నిర్మాత ఆయన జ్యోతి కృష్ణ నిర్మాత కొడుకు ఆయన్ని మళ్ళీ డైరెక్షన్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన కూడా గతంలో 2-3 సినిమాలు హిట్లు కొట్టారు. స్నేహం కోసం, అదేవిధంగా తరుణ్తో సినిమా తీసి హిట్లు కొట్టారు. ఆయన కూడా ఈ సినిమాకి న్యాయం చేసి నిన్న హైదరాబాద్ లో ట్రేజర్ చూడంగానే ఆయన డైరెక్టర్ గారిని అభినందించడం జరిగింది. ఈ ట్రైలర్ విషయంలో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, అభిమానులకి మాకు పండుగ వాతావరణం వస్తుందని తెలియజేసుకుంటున్నాం. అదే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ ట్రైలర్? ట్రైలర్ అదిరిపోతుంది. ఇది చెప్పాలంటే చూడాలి, నోటితో చెప్పకూడదు. మనం చూస్తే అర్థం అవుతుంది ఎలా ఉంటది ఏంది. మనల్ని మొఘలులు ఎలా పాలించారు, ఈ ఎన్ని కష్టాలు పెట్టారు, ఆ కష్టాలని ఎలా ఎదుర్కొన్నారు. ప్రజలకి ఒక లీడర్ కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో లీడర్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నానంటూ టీడీపీకి సపోర్ట్ చేశారు. అదే మాదిరిగా మొఘలులు పాలించేటప్పుడు వాళ్ళు పెట్టే కష్టాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నానంటూ హరిహర వీరమల్లుగా వచ్చి వాళ్ళని ఎదుర్కొని ప్రజల్ని ఎట్లా కాపాడారో అలాగే ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా అలాగే కాపాడుతున్నారు ఆయన. అదే విధంగా విష్ణు అని ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి ఎలా ఉందండి ట్రైలరే ఇంత అద్భుతంగా ఉందంటే సినిమా ఇంకెలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను. 24వ తారీఖు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ప్రతి ఒక్క అభిమాని, మెగా అభిమాని అందరూ తాళరెగరేసుకొని ఇదిరా మా సినిమా అని చెప్పుకునే రోజుగా మారద్ది. అది రాసి పెట్టుకోండి. అలా కానీ జరగకపోతే ఆ సంగతి మీకు తెలుస్తుంది తర్వాత. జై హింద్, జై జనసేన. అదే విధంగా పక్కన సూర్య అని సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎట్లా ఉంది సార్ ట్రైలర్? ట్రైలర్ బాగుందండి. మొట్టమొదటిగా మా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. గూడూరులో సంగం థియేటర్ దగ్గర పండగ వాతావరణం అయితే నెలకొంది. అంతేకాదండి, మొఘలుల సామ్రాజ్యంపై మొట్టమొదటి భారతీయుడు తిరిగి వాళ్ళకి పోరాడుతూ యుద్ధం ఎలా చేశాడు అనే ఒక మంచి ఉన్నతమైన భావాలతో ఈ సినిమాని తీసుకెళ్లారు. ఈ సినిమా మరిన్ని అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ జై జనసేన, జై. అదే విధంగా మన మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ గూడూరు ప్రెసిడెంట్ విజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అనమాట ఎలా ఉంది ట్రైలర్ ఏంటని. సార్ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి? ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగింది. అసలు జనాలు సినిమాకి వచ్చినట్టు వచ్చారు, ట్రైలర్కి వచ్చినట్టు ఎవరు రాలా. సినిమా ఓపెనింగ్ లాగా వచ్చారు. ట్రైలర్ అయితే అసలు మాటల్లో చెప్పాల్సిన పని లేదు. ఒక 2 సార్లు వేసారు ట్రైలరు, ఇంకొక 2 సార్లు వేసుంటే బాగుండు. కానీ యూట్యూబ్లో మేము చూస్తాము. కానీ 24వ తేదీ సినిమా అనేది అసలు ఆ రోజు పండగ వాతావరణం లాగా నెలకొంటది. కంపల్సరీ 100 కోట్ల క్లబ్లో పవన్ కళ్యాణ్ గారు జారబోతున్నారు. ఈ జోనర్లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ జోనర్లో ఫస్ట్ మన చారిత్రకంగా సినిమాల్లో చేయడం ఫస్ట్. చాలా అంటే చాలా బాగుంది. సినిమా కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నాం. అదిరిపోయింది సినిమా అయితే, చాలా బాగుంది. ఇదండి గూడూరులో హరిహర వీరమల్లు ఒక ట్రైలర్ రిలీజ్ కి ఫ్యాన్స్ చేసిన హంగామా. వాళ్ళు అడిగి రివ్యూ కూడా తీసుకున్నాము. అంతా కూడా సూపర్ గా ఉందని చెప్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ తో మేము ముందుంటాం. గూడూరు రాక్స్ మనోజ్ కుమార్.